నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 17. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రాజేష్ పల్లవిని వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను దేవ్. నీ ప్రేమ కోసం నేను ఎంతగా ఎదురు చూశానో తెలుసా? అసలు నా మీద నీకు కోపం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇందులో నేను చేసిన తప్పేముంది అని పల్లవి అంటూ ఉంటే రాజేష్ ఆమె తలలో పెట్టుకున్న మల్లెల వాసన పిలుస్తూ, వచ్చాను, ఇక నువ్వు బాధపడకు, నా ప్రేమంతా నీకోసమే పల్లవి పాప అని అతను అనగానే పల్లవికి ఆ గొంతు నచ్చలేదు. ఇది ఇది రాజేష్ గొంతులా ఉందే అని ఆమెకు ప్రాణం పోయినట్టుగా అనిపించింది. వస్తున్న కన్నీళ్లను ఆపుకొని అతన్ని పక్కకి తోసేయడానికి ప్రయత్నించింది. కానీ అతని బలం ముందు ఆమె బలహీనురాలైపోయింది. రాజేష్, వదులు నన్ను. నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నేను నీకు చెల్లెలినవుతాను అని ఏడుస్తూ గుంజుకుంటూ ఉంది. ఏంటి పల్లవి, చెల్లెలు అని నా మూడ్ ఖరాబ్ చేయకు. అయినా మనం ఒకే తల్లికి పుట్టామా? దేవ్కి నువ్వు ముందు కనిపించావు, అందుకే వాడిని పెళ్లి చేసుకున్నావు. వాడికంటే ముందు నువ్వు నా కంటికి కనబడి ఉంటే నేను అస్సలు వదులుకునేవాడిని కాదు. పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఎలాగో వాడు నిన్ను దూరం పెడుతున్నాడు. వాడిని వదిలేసి నాతో వచ్చేసేయి. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి హాయిగా కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని అతను ఆమెను ఇంకా గట్టిగా అదిమి పట్టుకుంటూ అన్నాడు. పల్లవి ఒక చేతితో అతన్ని గిల్లుతూ మరో చేతితో అతని జుట్టు పట్టి లాగింది. రాజేష్ వెంటనే ఆమెను వదిలేశాడు. పల్లవి అతనికి దూరంగా జరిగి, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే నా భర్త నిన్ను ఏం చేస్తాడో ఊహించలేను అని పల్లవి ఏడుస్తూ అతనికి చెప్పింది. రాజేష్ మాత్రం ఆమె చెప్పింది వినకుండా నవ్వుతూ, ఏంటి, వాడు నన్నేం చేస్తాడు? అయినా వాడు ఇప్పుడు రాడులే. ఇంత అందమైన పిల్లని ఇంట్లో పెట్టుకొని ఇంకా ఆఫీస్లోనే ఉన్నాడంట. ఇక వాడు నిన్ను బయటికి ఎలా తీసుకువెళ్తాడు? పల్లవి, నేను చెప్పింది అర్థం చేసుకో. నువ్వంటే నాకు పిచ్చి, నాతో వచ్చేసేయ్ అని రాజేష్ అతని మాటలతో పల్లవిని విసిగిస్తూ ఉన్నాడు. ఇక ఆపు రాజేష్, వావి వరస లేకుండా మాట్లాడుతున్నావు. వినడానికి చాలా కంపరంగా ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీకు చెల్లెలి వరస. అది వదిలేసేయ్. దేవ్ గురించి ఆలోచించావా? ఈ విషయం అతనికి తెలిస్తే నిన్ను వదిలిపెడతాడా? అత్తయ్య అత్తయ్య ఏమనుకుంటుంది? అంతెందుకు, మీ చెల్లెలు కాంచన ఇంట్లోనే ఉంటుంది కదా, తనకు నీ గురించి తెలిస్తే నిన్ను అన్నయ్య అని పిలుస్తుందా అని పల్లవి చెప్తున్నా అతను వినడం లేదు. సరిగ్గా అప్పుడే దేవ్ కార్ హారన్ సౌండ్ రావడంతో రాజేష్ బాల్కనీల నుండి బయటికి చూశాడు. దేవ్ కాంచన ఇద్దరూ ఇంటికి వచ్చారు. అది చూసి రాజేష్ కంగారు పడ్డాడు. నుదుటిపై ఉన్న చెమటలను తుడుచుకొని పల్లవి వైపు కోపంగా చూశాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు, అందుకే నీతో టైం స్పెండ్ చేయాలని వచ్చాను. కానీ నువ్వు నా మూడంతా పాడు చేశావు. పోనీలే, ఈసారికి వదిలేస్తున్నాను, కానీ మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వస్తాను. అప్పుడు నిన్ను నా సొంతం చేసుకుంటాను అని ఆమెకు చెప్పేసి అదే కిటికీ బాల్కనీలో నుండి బయటికి పారిపోయాడు. వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడో పల్లవికి అర్థం కాలేదు. కానీ వాడు చేసిన పనికి పల్లవికి చాలా బాధగా అనిపించింది. ఏడుస్తూ అలాగే ఆమె తలని గోడకి ఆనించింది. కళ్ళల్లో నీళ్లు నింపుకొని ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని వాడి గురించి దేవాకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. పల్లవి, పల్లవి అని కాంచన గట్టిగా అరుస్తూ పిలవడంతో ఆమె ఉలిక్కిపడి చెంపలపై ఉన్న కన్నీటి సరకలను తుడుచుకొని కిందకి వెళ్ళింది. ఇంట్లో పని చేసేవాళ్ళు దేవ్, కాంచన, వాళ్ళ అత్తయ్య గారు హాల్లోనే ఉన్నారు.
దేవ్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. వాళ్ళమ్మ కూడా పక్కనే ఉంది. కాంచన మాత్రం చాలా కోపంగా ఉంది. ఏంటి పల్లవి, ఏం చేస్తున్నావు? మా అన్నయ్య ఇంటికి వచ్చాడంట కదా, వాడిని కనీసం కూర్చోమని కూడా అనలేదా నువ్వు? మా అన్నయ్య అంటే నీకు అంత అలసైపోయాడా? అంటే నేను కూడా ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా? పోనీ మా వాళ్ళు ఎవరైనా వస్తే నీకు వాళ్ళకు మర్యాద చేయడం నచ్చకపోతే మా అత్తయ్య ఉంది కదా, తనకు చెప్పొచ్చు కదా. వాడు చాలా బాధపడుతూ వెళ్ళాడు. అసలు వాడిని ఏమన్నావు? కనీసం నేను వచ్చే వరకైనా వాడిని ఇంట్లో కూర్చోబెడితే నీ సొమ్మేమైనా పోతుందా అని కాంచన పల్లవిపై అరుస్తూనే ఉంది. ఏంటి కాంచన, ఇప్పుడే వచ్చావు, అలిసిపోయావు, పల్లవిపై ఎందుకు కోపం చూపిస్తున్నావు? అయినా రాజేష్ ఇంట్లోకి రావడం నేను చూడలేదు. ఇందాకటి నుండి నేను ఇక్కడే కూర్చున్నాను కదా. ఒకవేళ వాడు వస్తే నన్ను కలవకుండా వెళ్తాడా అని రేణుక అన్నది. పనివాళ్ళు కూడా అవునమ్మా, మీ అన్నయ్య గారుని మేము చూడలేదు అని వాళ్ళు చెప్పారు. అంటే ఏంటి, నేను అబద్ధం ఆడుతున్నానా? బావా నువ్వే చెప్పు, అన్నయ్య మనకి బయట కనిపించాడు కదా ఇప్పుడే అని కాంచన దేవ్ని అడిగింది. అవునమ్మా, రాజేష్ నిజంగానే వచ్చాడు. నేను ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ చెల్లితో మాట్లాడి వెళ్ళిపోయాడు. చాలా ఆవేశంగా ఉన్నాడు. అమ్మా, నిజంగా వాడు నిన్ను కలవలేదా? మీకు ఎవరికీ కనబడలేదా? కాంచన, వాడు ఇంట్లోకి రాలేదేమో. ఎలా వస్తాడు బావా? నీ భార్య మా అన్నయ్యని బయటే నిలబెట్టి ఇంట్లోకి రావద్దు అని చెప్పినట్టుంది. అందుకే వాడు అత్తయ్యని కలవకుండా వెళ్ళిపోయినట్టున్నాడు. కాంచన, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేనెందుకు నిన్ను మీ అన్నయ్యని వేడదీస్తాను? దేవ్, మీతో ఒక విషయం చెప్పాలి అని పల్లవి దేవ్ వైపు చూస్తూ అన్నది. ఏంటి, ఏం చెప్పాలి? మా అన్నయ్య మీద లేనిపోని చాడీలు చెప్తావా? అత్తయ్య చూస్తున్నారా, మీ కోడలు మీకు మాకు మధ్య దూరాన్ని పెంచాలని చూస్తున్నట్టుంది. నిన్ను మా బావ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే నువ్వు చాలా మంచిదానివి అనుకున్నాను. కానీ మా అమ్మమ్మ చెప్పిందే నిజం. నువ్వు ఈ కుటుంబానికి సరిపోవు. అసలు నువ్వనేదానివే లేకపోతే నేను ఈ ఇంటి కోడలిని అయ్యేదాన్ని అని కాంచన ఇన్ని రోజులు ఆమెలో దాచుకున్న కోపాన్ని ఆవేశాన్ని అంతా పల్లవిపై చూపించింది. ఆమె అనే మాటలు పల్లవికి చాలా బాధగా అనిపించింది. అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే కాంచన ఆమె చెయ్యి పట్టుకొని ఆపేసింది. కాంచన, ప్లీజ్ తనని వదిలే. పల్లవి, నువ్వు వెళ్ళు అని దేవన్నాడు. వెళుతుంది బావా, ఒక్క నిమిషం ఆగు. ఇంకా నేను అడగాల్సింది, తను చెప్పాల్సింది ఉంది అంటూ మీరు వెళ్ళండి అని పనివాళ్లకు చెప్పింది. వాళ్ళు వెళ్ళగానే కాంచన పల్లవినే చూస్తూ, ఇప్పుడు చెప్పు, రోజు లేనిది ఈరోజు ఎందుకు ఇంత కొత్తగా రెడీ అవ్వావు? ఎక్కడికైనా వెళుతున్నావా? లేదా ఎవరైనా వస్తున్నారా? కాదు కాదు, వచ్చి వెళ్ళిపోయాడా అని కాంచన అడగగానే పల్లవి కళ్ళు ఎర్రగా చేసి ఆమె వైపు కోపంగా చూసింది. వామ్మో, కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి. బాగానే నటిస్తున్నావు, కానీ నిజం చెప్పు అని కాంచన అడుగుతూ ఉంటే దేవ్కి వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కావడం లేదు. కాంచన, ఏం చేస్తున్నావు అసలు? పల్లవికి నేనే ఫోన్ చేసి చెప్పాను రెడీ అయ్యి ఉండమని. తనని ఈరోజు నేను బయటికి తీసుకొని వెళ్ళాలి అనుకున్నా, కానీ ఆఫీస్లోనే లేట్ అయింది. నేను చెప్పినందుకే పల్లవి రెడీ అయ్యింది. అది కూడా తప్పేనా? బావా, నేను అది అడగడం లేదు. ఇందాక పని వాళ్ళు నాతో ఒక విషయం చెప్పారు. ఏమిటో తెలుసా? మనం వచ్చే ముందే మీ గది కిటికీల నుండి ఎవడినో బయటికి రావడం చూశారంట. వాడు ఖచ్చితంగా పల్లవి కోసమే వచ్చి ఉంటాడు. ఎందుకంటే ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడే దొంగతనానికైతే రాడు కదా. ఈ ఇంటి గురించి తెలుసుకొని పక్కా ప్లానింగ్ తోటే వచ్చాడు. అది కూడా పల్లవిని కలవడానికే అని కాంచన పల్లవిపై నింద వేస్తూ ఉంది. పల్లవికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.
ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఏంటి పల్లవి సమాధానం చెప్పకుండా అలా ఉండిపోయావు? నేను చెప్పిందంతా నిజమే కదా? నువ్వు మా బావని ప్రేమించే పెళ్లి చేసుకున్నావా? లేక మరో వాడిని మనసులో పెట్టుకొని మా బావ ఆస్తి మీద ఆశపడి పెళ్లి చేసుకున్నావా అని కాంచన అంటూ ఉంటే పల్లవి అత్తగారి వైపు భర్త వైపు చూసింది. రేణుక పల్లవి ఏం చెప్తుందా అని ఆమెనే చూస్తూ ఉంది. దేవ్ సైలెంట్గా ఉన్నాడు. అతని కళ్ళలో ఎలాంటి భావం కనబడడం లేదు. రాజేష్ వేగంగా రౌడీలు చెప్పిన చోటికి వెళ్ళాడు. ఒక కుర్చీలో కూర్చొని ఫోన్లో పల్లవి ఫోటో చూస్తూ, పల్లవి, ఇంట్లో అందరూ నిన్ను అసహ్యంగా చూస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయను? నేను బయటికి రావడం మీ ఇంట్లో పని చేసే వాళ్ళు చూశారు. అందుకే వాళ్లకు కొంత డబ్బిచ్చి అబద్ధం చెప్పమన్నాను. ఈ పాటికే దేవ్ నిన్ను అనుమానించడం మొదలుపెట్టి ఉండొచ్చు. ఏం చేయను? నాకు మరో దారి కనిపించలేదు. వాడు నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపిస్తాడేమో. నువ్వు మాత్రం బాధపడకు, నీకు నేనున్నాను. మా చెల్లి ఒక పిచ్చిది. నేను నానా మాటలు అంటుందో ఏమో. దానికి నిజం తెలిస్తే నువ్వన్నట్టు ఖచ్చితంగా నన్ను అసహ్యించుకుంటుంది అని నవ్వుతూనే చెయ్యి పైకెత్తి మీరు తెచ్చిన అమ్మాయిని చూపించండి అని రౌడీలకు చెప్పాడు. ఇద్దరు ఆమె వద్దకు వెళ్ళి తలకు వేసిన ముసుగుని తీసేశారు. ఆమె స్పృహలో లేదు. రౌడీలు తెచ్చిన ఆమెను చూడగానే రాజేష్ ముఖంలో నవ్వు మాయమైపోయింది. ఒరేయ్, ఏం చేశారా అని కోపంగా వాళ్ళపై అరిచాడు. కాంచన చెప్పింది విని దేవ్ పల్లవిని అనుమానిస్తాడా? ఏం జరగబోతుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.